ఈ నర్స్ ఈమె భర్తను చంపి ఇతని ఫేస్ ని తన బాయ్ ఫ్రెండ్ కి పెడదాం అనుకుంది, కానీ ఒక మటన్ సూప్ వల్ల దొరికిపోయింది. ఈ స్టోరీ సినిమా స్టోరీ కంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అయితే ఈమె పేరు స్వాతి, ఈమె నాగర్ కర్నూలులో ఒక నర్స్. ఈమెకు ఒక అన్లక్కీ భర్త కూడా ఉన్నాడు, ఇతని పేరు సుధాకర్. ఒక బాయ్ ఫ్రెండ్ కూడా ఉన్నాడు, ఇతని పేరు రాజేష్. వీళ్ళకి ఎప్పటి నుంచో ఎఫ్ఐఆర్ నడుస్తుంది. ఒక రోజు ఏం చేశారంటే సుధాకర్ని చంపేద్దామని ఇతనికి అనస్థీషియా ఇచ్చి అతని తలపైన కొట్టి చంపేసి ఫారెస్ట్ కి తీసుకెళ్లి అతని బాడీని యాసిడ్ పోసి తలగా పెట్టేశారు. ఇక్కడ దాకా క్రైమ్ స్టోరీ నార్మల్ గానే ఉంది కదా. కాకపోతే ఎవరికి డౌట్ రాకుండా ఇతని బాయ్ ఫ్రెండ్ ఫేస్ ని అతని హస్బెండ్ ఫేస్ లాగా తయారు చేద్దాం అనుకున్నారు. అయితే ఆ మిగిలిపోయిన యాసిడ్ ఏదైతే ఉంటుందో ఇతని బాయ్ ఫ్రెండ్ ఫేస్ పైన కొంచెం కొంచెం వేసేసి ఆ ఫేస్ ని కొంచెం ఐడెంటిఫై చేయరాకుండా చేశారు. అయితే హాస్పిటల్ కి తీసుకెళ్లి అడ్మిట్ చేశారు. అడ్మిట్ చేసిన తర్వాత కొన్ని రోజులు ఒక 2-3 డేస్ ఉన్న తర్వాత ఏమైందంటే ఒక డాక్టర్ మటన్ సూప్ తీసుకొచ్చి ఇతనికి ఇచ్చిందనమాట ఆ పేషెంట్ కి. అయితే అతను ఆ మటన్ సూప్ తాగట్లేదు, కానీ వీళ్ళ భర్త ఎవరైతే ఉన్నారో అతను నాన్ వెజిటేరియన్, అతను తాగుతాడు. ఏం తప్ప ఇతను మటన్ సూప్ తాగట్లేదు అని అప్పుడు డౌట్ వచ్చి వాళ్ళ రిలేటివ్స్ కొంతమందిని ఐడెంటిఫై చేయడము అట్లాంటి అన్ని చేపిస్తుంటే అప్పుడు ఈజీగా అర్థమైపోయింది అనమాట ఇతను హస్బెండ్ కాదు, ఎవరో వేరే అతను అని. తర్వాత పోలీస్ స్టేషన్ ఫోన్ చేసి ఈమెని తీసుకెళ్లి ఇన్వెస్టిగేషన్ చేస్తే ఈమె ఈ స్టోరీ మొత్తాన్ని చెప్పింది. ఈ స్టోరీ మొత్తం విన్నాక మీకు ఒక తెలుగు మూవీ గుర్తొస్తే వీడియోని లైక్ చేయండి, అదేందో కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.